రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు ప్రతిదాడి చేశాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలంలో రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరింత విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు ప్రతిదాడి చేశాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలంలో రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరింత విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ మానస. ఛత్తీస్గఢ్ గోడలో బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ పోలీసులు మనుషుల మధ్య ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 2 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో రేపెళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఇంద్రావత్ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనా స్థలాల నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటన తెలిపారు. ఈ ఘటనలో జింగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రావత్ నది ప్రాంతం వద్ద జరిగిందని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో ఈ ఎదురు కాల్పులలో 2 మావోయిస్టులు హతం చెందారు. ఈ ఘటన స్థలంలో ఈ 12 బోర్ రెబెల్, SRL రెబెల్ అండ్ IACLPL రెబెల్ వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో పోలీసులకు మధ్య బలగాలకు మావోయిస్టులు జరిగే ఎదురు కాల్పులలో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇంద్రావత్ ప్రాంతంలో జరిగినట్టుగా జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ప్రకటన తెలిపారు. అయితే మోహన్, చెప్పండి, ఇప్పటివరకు చాలా మంది మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోయే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఈ కేంద్ర బలగాలు కూడా ఈ మార్చి 31 మటుకు డేటింగ్ టైం డేట్ గా బోధించారు. ఇంకా మావోయిస్టులు అగ్రనేత తెలంగాణ సంబంధించిన అగ్రనేతలు కూడా కొంచెం లొంగిపోనట్లుగా ప్రకటించారు. ఈ మంత్ ఎండింగ్ కి డేట్ లైన్ కేంద్రం ప్రకటించి తెలిసింది. ఇంకా భారీ ఎత్తున అడుగుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మరికొంత లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ఉన్నట్టుగా ప్రకటన తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ మోహన్ ఫర్ ద అప్డేట్.